ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. ఇన్ ఇంగ్లీష్, ఫర్ ఎవ్రీయన్ who exalts himself will be humbled, and he who humbles himself will be exalted అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనము హెచ్చించుకుంటే ఏదో ఒకరోజు మనము తగ్గింపబడే వారంగా మనము కనబడతాం. మనము గమనించుకొని మనల్ని అర్థం చేసుకొని మనము తగ్గించుకుంటే రాబోయేటువంటి రోజుల్లో దేవుని చిత్త ప్రకారంగా మనం హెచ్చించబడతాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.